शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ మనం అధ్యాసనం అంతమొందించే విధానం 277 శ్లోకం నుంచి 292 వివేక్ చూడమని ద్వితీయ భాగం. అధ్యాసనం మనం అంతమొందించాలి. అసలు అధ్యాస అంటే ఏమిటి? అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. రాసుకోండి. అధ్యాస అనగా అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. అతస్మిన్ 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 తద్బుద్ధి. దానికి అర్థం రాసుకోండి, చెప్తాను. దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, దానికి వివరణ ఇస్తాను, అది నోట్ చేసుకోండి. ఇది బ్రహ్మసూత్ర భాషలో తీసి చెప్తున్నాను, అందులో మోస్ట్ అథెంటిక్. ఒక వస్తువును ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహిస్తే సద్బుద్ధి. అది ప్రమా ప్రామ ప్రామ బ్రాకెట్లో జ్ఞానం. దాన్ని ఉన్నట్టుగా గ్రహిస్తే ప్రమా ప్రమా. ఏమండి, ఉన్నది ఒక వస్తువు అయితే, ఉన్నది ఒక వస్తువు అయితే దానిని మరొక వస్తువుగా గ్రహించినచో దానిని సర్పంగా తెలుసుకోండి. దానిని భ్రమ అంటారు. భ్రమ భ్రమ భ్రమ. భేద రాసుకున్నారు పూర్తిగా. ఉన్నది ఒక వస్తువు అయితే దాన్ని మరొక వస్తువుగా గ్రహించడం భ్రమ. ఈ భ్రమకే అధ్యాస. భ్రమకే అధ్యాస లేక అన్యదాగ్రహణము. అధ్యయనాంతరమా లేక అన్యదాగ్రహణం. అధ్యాస అంటే అర్థం. అధ్యాస అంటే ఏమిటంటే అధ్యసించబడే వస్తువు. అధ్యసించుట అంటే ఆపాదించుట. ఒక వస్తువు మీద ఇంకో వస్తువుని ఆపాదించడం, దాన్ని అధ్యసించడము అంటారు. అధ్యాస అంటే అధ్యసించుట. అనగా లేని చోట్ల ఉన్నట్లుగా భావించబడే వస్తువు. లేని చోట ఉన్నట్టు భావించబడిన వస్తువు, అది అధ్యాస. ఇంకా లేక ఒక వస్తువును అది లేని చోట ఆరోపించడం. ఒక వస్తువు అది లేని చోట ఉన్నది అని భావించడం. ఉన్నది అని లేని చోట ఉన్నదని భావించడం, అది అధ్యాసే. మొదటి దానికి అర్థాధ్యాస అంటారు. అర్థంలో అధ్యాసం వచ్చింది అవగాహనలో. రెండవది జ్ఞానాధ్యాస. అర్థాధ్యాస మొదటిది,
ఇప్పుడు చెప్పింది జ్ఞానాధ్యాస. నువ్వు తెలుసుకోవడంలో నీకు అధ్యాస వచ్చింది. అయిపోయిందండి బాబు, ఇక్కడ పెట్టండి. అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇదంటే మన నోటంటే తప్పులు రాకూడదు, ఇది రికార్డ్ అవుతుంది. అంచేత అక్కడ బ్రహ్మసూత్ర భాష్యం తీశాను. 277 శ్లోకం. స్వాత్మన్యేవ సదా స్థిత్వా ఆత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః వాసనానాం క్షయశ్చాతః సాధ్యాస అపనయం కురు. సాధ్యాస అపనయం కురు. ఇదండి, అంటే తన ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండడం వల్ల ధ్యానించే వాని మనస్సు నశిస్తుంది. జాగ్రత్తగా వింటున్నారు అందరూ? ఏక ధ్యానంలో ఉన్నవాడు మనస్సు రక్షిస్తుంది. ధ్యానం జాగ్రత్తగా వింటున్నారా? జాగ్రత్తగా వినండి, ఇది ఒకటి ఆలోచించకండి. ఇప్పుడు మళ్ళా వినండి. తన ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండడం వల్ల నిష్ట కలిగి ఉండడం వల్ల ధ్యానించే వారి మనస్సు నశిస్తుంది. అంతేగానా? తన ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండడం వల్ల ధ్యానించే వారి మనస్సు నశిస్తుంది. అర్థమైందా? ఏమిటి అర్థమైంది? ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. 3 పదాలకి అర్థం ముందు తెలుసుకోవాలి. ఒకటి ఆత్మ, ధ్యానించేవాడు, మనస్సు, 3 ఉన్నాయి అక్కడ. అక్కడ 3 ఉన్నారా లేదా? ఒకటే 3గా కనబడుతున్నాడా? అది అర్థం చేసుకోవద్దు ముందు. ఇక్కడ ఏం చెప్పి తన ఆత్మలో సదా నిష్ట కలిగి ఉండడం వలన, అంటే ఆత్మానుభూతిలో ఉన్నప్పుడు అంటే బ్రహ్మీభావంలో ఉన్నప్పుడు ధ్యానించే వారి మనసు నశిస్తుంది. ఎవడో ధ్యానించేవాడు? ఆత్మలో ఉండంటున్నాడు, నుండి ధ్యానించంటున్నాడు. ధ్యానిస్తే నీ మనసు పోతుంది అంటున్నాడు. ఎవడు ధ్యానిస్తున్నాడు? ఎవడి మనసు పోతోంది? ఏమిటి ఆత్మ ఎక్కడ ఉంది? ఏమిటి అర్థం? చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆత్మభూతి అంటే మీకు అహం స్వరూపం. ఆత్మలో ఉండు అంటే అక్కడ అర్థం ఆత్మస్వరూపం. అంటే ఏంటి? అహం స్వరూపం, అహం వృత్తి కాదు. అహం స్వరూపంలో నువ్వు ఉన్నప్పుడు ధ్యానించేవాడు ఎవడు? ప్రమాత, బుద్ధి. ధ్యానించేవాడు ఎవడు? ధ్యానం ఎక్కడ కలుగుతోంది? బుద్ధిలో కలుగుతోంది. సో ప్రమాత, జ్ఞాని, జ్ఞాత. ఆ జ్ఞాత యొక్క మనస్సు నశిస్తుంది. అంటే జ్ఞాతలో కలిగే హావభావాలు, సంకల్ప వికల్పాలు, వాసనలు, కోరికలు ఇవన్నీ నశించిపోతాయి. ఇప్పుడు వాడు ఏకాగ్రంగా ఆ బ్రహ్మభావంలో ఉండిపోతాను. ఎవడు? బుద్ధి, జ్ఞాత. సో ఇక్కడ ధ్యానించేవాడు జ్ఞాత లేక ప్రమాత. వాడి మనస్సు నశిస్తుంది ఎప్పుడు? వాడు తన స్వరూపం ఏమిటో తెలుసుకొని అందులో ఉన్నప్పుడు. వాడు జీవుడిగా కాకుండా నేను అహం బ్రహ్మాస్మి అన్న భావంలో ఉన్నప్పుడు, అలా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడు ప్రమాత, జీవుడు, వాడి యొక్క మనసు నశిస్తుంది. ఇది ఇక్కడ అర్థం. అంటే నెంబర్ 1 పాయింట్ ఏమిటండి? అధ్యాస నివారణకి నెంబర్ 1 పాయింట్, నీవు నీ స్వరూపములో ఉండాలి. మనస్సు అమనస్క స్థితిలోకి తేవాలి.
ప్రమాత అహం స్వరూపం ఒక్కటిగా అవ్వాలి. విచారించేవాడు ఒకడు, విచారించబడే వస్తువు ఇంకొకటి వేరుగా ఉంటే అక్కడ త్రిపుడు వచ్చింది. ప్రమాత ప్రమేయము రెండు ఒక్కటిగా ఉండాలి. ఇక్కడ ప్రమేయం ఏమిటి? అహం స్వరూపం. అహం స్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను. ధ్యానిస్తున్నప్పుడు ప్రథమ దశలో నేను వేరుగా ఉన్నాను. నేను బుద్ధిని ధ్యానిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. నేను జీవుడు అనుకుంటున్నాను కదా అధ్యాస వల్ల. ఇప్పుడు నేను స్వరూపంలోకి వెళ్ళాలి. నేను అహం బ్రహ్మాస్మని, నేను జీవుడిని కాదు, నాహం కర్త నాహం భోక్త అని అనుకోవాలి. అనుకొని అహం నా కర్త అహం నా భోక్త స్థితిలో ఉన్నవాడు ఎవడో ఉన్నాడు కదా, ఎవడో స్వరూపం, అహం స్వరూపం, అది నేనని భావిస్తూ అక్కడ ఏకాగ్రంగా ఉంటే ఈ అలా ఉన్నవాడి మనస్సు ఉంది చూసారా, అది నశిస్తుంది. అంటే ఏమిటి? అక్కడ వాళ్ళు ఇంకే భావాలు పుట్టవు. బ్రహ్మీభావం ఒకటే ఉంటుంది, బ్రహ్మాకార వృత్తి. నువ్వు జీవవృత్తిని వదిలిస్తే బ్రహ్మాకార వృత్తిలోకి వెళితే, అప్పుడు బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళిన తర్వాత జీవవృత్తికి సంబంధించిన మనస్సు అక్కడ ఉండదు. ఇంకా అర్థమైందా? క్లియర్? ఎగ్జాక్ట్లీ, త్రిపుటి నశిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అది ఒకటే సెంటెన్స్ కానీ అందులో అంత ఉంది వ్యవహారం. మీరు 3 రకాలు చెప్పారు. ఇంకా జీవుడు శరీరంతో తాదాప్యం చెందకుండా ఆ జీవుడిలోనే ఉన్న అహం స్వరూపంగా చెప్పబడినటువంటి అహం ప్రత్యయం ఉందే, నేను 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 అన్నది, అది పరమ సత్యముగా భావించాలి తప్ప జీవభావంతో దాన్ని అర్థం చేసుకోకూడదు. అంటే నేను జీవుని కాదు, నేను బ్రహ్మని, జీవభావాన్ని ఛేదించాలి. ఏమండి? యాక్చువల్గా మీరు బ్రహ్మే అయి ఉన్నారు, కానీ అధ్యాస వల్ల మీరు ఇంకొక భావిస్తున్నారు. ఉన్న వస్తువుని మర్చిపోయి అన్యథా గ్రహణంలో పడి దాన్ని జీవుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే భావించారో ఆ భావన తప్పు. ఆ తప్పుడు భావన పోవాలి. పోతే అప్పుడు నీ స్వరూపంగా నువ్వు నిలబడతావు. ఏమండి? ఇప్పుడు దానికి ఏమిటంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇంతలోకి నా కొడుకు వచ్చాడు, దండం పెట్టాడు. మీరు అడిగారు ఎవరండి ఇతను అని. నా కొడుకండి అన్నాను. వాడి కొడుకు వచ్చాడు, వాడు దండం పెట్టాడు. వీడెవడండి? నా మనవడండి. ఇంతలో అమ్మాయి వచ్చింది, దండం పెట్టింది. మీరు అడిగారు ఎవరండి? మా పెద్ద కోళ్ళండి. అంటే ఇంతకీ నేను కొడుకునా, మామగారునా, తాతనా? నేనే. ఇవన్నీ కూడా సంబంధాలు శరీరంతో వచ్చాయి. నాకు శరీరం లేదు, అందువల్ల నాకైతే ఈ సంబంధాలు లేవు. నేను సంబంధ రహితుడిని. సో నేనునే. నేను మామని కాదు, తాతని కాదు, తండ్రిని కాదు. నేను వచ్చినప్పుడు నేను ఇవన్నీ లేకుండానే వచ్చాను. ఇవన్నీ మధ్యలో వచ్చాయి. మళ్ళా నేను పోయినా వాళ్ళు పోయినా అయిపోతాయి. మళ్ళా నేనుగానే ఉంటాను. అది ఇక్కడ అర్థం. నాలో ఉన్న నేనే అయినా దివ్యము అనంతమైన ఆత్మను ఏకధారగా అంటే తైలధారవత్, నెయ్యధారవత్ కాదు, తైలధార. నెయ్యపై శీతాకాలంలో పేరుకుంటే పడతాం, అంచేత తైలధార. అది ఎప్పుడు కూడా పేరుకోదు. ఏమండి? గుర్తిస్తూ తైలధారావత్తు దాన్ని ధ్యానిస్తూ ఉండాలండి. ఆ భావంలోనే మీరు ఉండాలి.
మీరు ఇంట్లో ఉన్న, బెడ్రూమ్లో ఉన్న, డైనింగ్ హాల్లో కూర్చున్నా, బజారుకు వెళ్ళినా, నీ మనసులో నీ భావం మాత్రం అది మర్చిపోకూడదు. ఆ దృష్టి ఎప్పుడు కూడా అంతర్దృష్టిగానే ఉండాలి. రమణ మహర్షి చూడండి, అతని కళ్ళు చూడండి, ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఆ దృష్టి ఎప్పుడు లోపలే చూస్తూ ఉంటాడు. మళ్ళీ అతను అక్కడ కిచెన్లో వెళ్ళి కూరగాయలు తరిగేసేవాడు. కూరగాయలు తరిగి నీటి శుభ్రం క్లీన్ చేసి పెట్టేవాడు అక్కడ వంటకి. వాళ్ళ కూరలు ఏమిటి వండుతారని అడిగేవాడు. కానీ ఏమి చేసినప్పటికీ కూడా తన దృష్టి ఎప్పుడు కూడా తనలోనే ఉండేది తప్ప బాహ్య ప్రపంచంలోకి వచ్చేది కాదు. ప్రారంభవశాత్తు ఆ శరీరం నడవాలి, నడిచింది, అంతే. తనలో ఉన్న తానే అయిన ఆ మహోన్నత సత్యాన్ని సదా ధ్యానించే యోగి తన మనసును పూర్తిగా అదుపులో ఉంచుకుంటాడు. మనసుగా పనిచేయదు. మనస్సు నీలో లీనమైపోతుంది. మనస్సు ఉంటేనే మనకు ప్రాబ్లం. మనసుగా పనిచేయకూడదు. మనస్సును ఆత్మగా మార్చాలి. ఎలా మారుతుందండి? మనస్సుకి ఆత్మకి తేడా ఏమిటి చెప్పుకున్నాం? మనస్సు ప్లస్ వాసనలు ఈక్వల్ టు జీవుడు. మనస్సు మైనస్ ఆత్మ వాసనలు దేవుడు. నువ్వు ఎవడివై ఉన్నావు? నువ్వు దేవుడి అయ్యే ఉన్నావు. ఎందువల్ల వస్తున్నాయి? మధ్యలో వాసనలు వస్తున్నాయి, మళ్ళీ వాసనలు పోతున్నాయి. వాసన వస్తే జీవుడు అన్నారు, వాసన పోతే వెళ్ళిపోయాను. కొడుకు వస్తే నేను తండ్రిని అయ్యాను, కొడుకు పోతే నేను భాస్కర్రావుని. మనోడు వచ్చాడు, నేను తాతని అయ్యాను, మనోడు వెళ్ళిపోతే నేను భాస్కర్రావుని. వాసనలు రావడం బట్టి దేవుడు అయినది కూడా నువ్వు జీవభావంలో పడిపోయావు. ఎప్పుడైతే నీకు వాసనలు తగ్గిపోయాయో ఈ ప్రపంచంతో నీకు సంబంధం ఉండదు, నీకు భయం ఉండదు. ప్రపంచాన్ని చూస్తే ఇంచేత ఈ ప్రపంచం నుండి నేను ఏమీ ఆశించలేదు. ఈ ప్రపంచకాన్ని నేను ఆశించినప్పుడు ప్రపంచం నుండి ఆ ప్రపంచకాన్ని నేను ఎందుకు భయపడాలి? ఎక్కడైనా మనకు కక్కుర్తి ఉంటే అప్పుడు భయపడాలి. మనకి ఏదైనా ఇది కావాలి వాడి దగ్గర నుంచి, అమ్మ వాడితో జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు మనకు తప్పదు. ఐ డోంట్ కేర్ అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు నిర్భయంగా ఉంటాడు. మునులు, ఋషులు, అడవిలో ఉన్నవాళ్ళు ఎందుకు నిర్భయంగా ఉంటారంటే వాళ్ళకి రాజు కాదు, చక్రవర్తి కాదు, ఎవడొచ్చినా ఒకటే. అలెగ్జాండర్ వచ్చినప్పుడు డేనియస్ ఏమిటన్నాడు? అలెగ్జాండర్ వచ్చాడు, ఈ ఋషులతో మాట్లాడతాను, వాళ్ళేమో వచ్చి నేను వాళ్ళ దగ్గర వేదాంతం నేర్చుకుంటానని అంటే ఏమిటన్నాడు? ఈ మోహన్ నువ్వేం నేర్చుకుంటావు వేదాంతం? నువ్వేమొతే చుట్టుపిపాసులు వెనక అతను పరిగెడుతున్నావు, నీ దాహం తీరలేదు, దేశాలు తాగేస్తున్నావు, అయినప్పటికీ నీ దాహం తీరలేదు, నీ ఆకలి తీరలేదు, అటువంటి వాడు నీకు పనికిరావు, నీ జ్ఞానం వెళ్ళిపో అంటాడు. అంటే నువ్వు విశ్వవిజేత వాడితో మాట్లాడుతున్నావు అన్నాడు. విశ్వవిజేత వీడు. తర్వాత దేవపుత్రుడు ఏదో దేవపుత్రుడు. మీ అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్న కుక్కలు కూడా దేవపుత్రులే. నువ్వు ఒక్కడే దేవపుత్రుడివి, మాలో ఉన్న దేవుడే. మీ అందరూ దేవపుత్రులమే. ఇక నువ్వు శాసిద్దాం అనుకుంటున్నావు ఆ ప్రపంచాన్ని అని తోలు ముక్కను తీసుకొచ్చి అక్కడ పడేశాడు. ఎండిపోయిన తోలు ముక్కను. దానిపోదరికి ఇక్కడ నిలబడ్డాడు, అది లేచాడు మీదకి. అటేపు నిలబడ్డాడు, ఇది మీదకి లేచింది. ఇలాగే ఉంటుంది నీ రాజ్యం అన్నాడు. నువ్వు వీళ్ళు సాధించపోతే అక్కడ మళ్ళా రివోల్ట్ లేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇంకో చోట లేస్తుంది. తోలండి ఇది. శరీరాలతో నువ్వు చేసుకుంటున్నావు నీ సంబంధాలన్నీ శరీరంతో. ఈ తోలే ఇలాగా ఉంది. సజీవంగా తోళ్ళు నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవు? దీన్నే నువ్వు సమన్వయం చేయలేకపోతున్నావు. ఈ తోలునే నువ్వు చెప్పినట్టు వినలేదు. ఇక్కడ నిలబడితే అక్కడ ఉన్నది లేచిపోతాను మీదకి. ఇక్కడ సజీవంగా ఉన్న తోళ్ళు ఈ జీవులు, వాళ్ళని నువ్వు ఉత్తరిస్తావు, వాళ్ళని కంట్రోల్ చేస్తావు నువ్వు మూర్ఖుడా అంటాడు. డేనియస్ అది ఒక ఋషి. వాడు డేనియస్ అంటారు. వాడు ఏమిటి యాక్చువల్లీ ఇండియాలో దండాలకు వస్తుంది అతని పేరు. దాండి అతని పేరు దండి. అతని పేరు దండి. ఆ దండితో మాట్లాడినప్పుడు ఋషులతో మాట్లాడతాడు. నేను ఇండియన్ ఋషులతో మాట్లాడాలి. దే ఆర్ సావెంట్స్, దే ఆర్ సెయింట్స్, వెరీ ఇంటలెక్చువల్ జాయింట్స్. వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళు మొత్తంగా వాడికి ఉపన్యాసం ఇచ్చి పంపించేస్తారు. ఏమిటి అలాగా మీ బంధాలన్నీ కూడా శరీరంతో సంబంధం ఉన్నాయి.
ఆత్మకి బంధాలు లేవు, నిరంజనుడు వాడు. అయినా మనం రంజితం అయిపోతున్నాం. మనం ఏది అయి ఉండి అది కాదు అనుకొని ఇంకొక వస్తువు అనుకుంటున్నామే, అది జ్ఞానాధ్యాస. చెప్పుకున్నాం కదా ఇప్పుడేనో, జ్ఞానాధ్యాస. ఏమండి, అది అయి ఉండి అది కాక ఇంకోటి అనుకుంటున్నాం. మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయి ఉండి కూడా నేను పరిటి భాస్కర్ రావుని జీవుణ్ణి అనుకుంటున్నాను. ఇది అధ్యాస. ఇది పోవాలంటే ఏం చేయాలండి? దేహభావాన్ని ముందు వదులు. నేను శరీరాన్ని కాదు, నేను దేనికి కర్తను కాదు, నేను దేనికి భోక్తను కాదు, మనసును కాదు, నేనే. నా వృత్తి ఏమిటి? అహం స్వరూపం. నాలో వృత్తులు లేవు. వృత్తులు అంటే భావాలు, విచారాలు. ఎప్పుడైతే విచారాలు లేచాయో, వృత్తులు లేచాయో, అప్పుడు అహం వృత్తిని అయిపోతున్నాను. వృత్తి మైనస్ అవుతే నేను అహం స్వరూపంగా ఉన్నాను. అహం వృత్తికి అహం స్వరూపానికి తేడా ఏమిటంటే వృత్తులు. ఆ వృత్తులుంటే జీవుడైపోయాడు. వృత్తి రహిత స్థితిలో ఉంటే వాడు దేవుడైపోయాడు. అది అంచేత వృత్తులు మిథ్య. అంటే ఆ వృత్తులు వెనకాల ఎందుకు పరిగెడతాం? వృత్తులు అంటే విచారాలు ఏవో వస్తుంటాయి, భావాలు మనకి, దాని వెనకాల పరిగెడతాం మనం. అవన్నీ కూడా మిథ్య. దాని వెనకాల పరిగెట్టి టైం వృధా చేసుకోకు. నీలోనూ ఉండడానికి ప్రయత్నించు. వర్తమానంలో ఉండు, అంతర్ముఖంగా ఉండు. బాహ్యముఖంతో నీకు సంబంధాలు పెట్టుకోకు. ఉన్న సంబంధాలని పరిచయం చేయడానికి ప్రయత్నించు. దాన్ని మళ్ళా సాంద్రీకృతం చేయకు, ఇంకా దట్టపరచుకో అని చెప్తున్నాను. నెంబర్ 1 అది. ఎవడైతే ఈ విధంగా ఎక్కువగా అంతర్ముఖంగా ఉంటాడో వాడే మనోనాశనాన్ని చేసుకోగలడు. వాడి మనస్సును నశింపజేసుకోవాలంటే వాడికి వాసనలు, కోరికలు తగ్గాలి, బంధాలు, బాంధవ్యాలు తగ్గాలి, వ్యాకోచం చెందకూడదు, సంకోచం చెందాలి. వ్యాప్తి అవ్వకూడదు, మనం సంకుచితం అయిపోవాలి, మనలో మనమే ఉండాలి. మనకంటే తాబేలు ఎంతో బెటర్. మనకేంటంటే మన ఇంద్రియాలు బాహ్యముఖంగా పరిగెడతాయి. ఒకసారి పరిగెట్టిన తర్వాత ఇంద్రియం దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం మనకి. అదే తాబేలు అయితేనో చిన్న శబ్దం పెద్ద మన దానికి లాగేసుకుంటుందని ముందుకు వచ్చిన విషయాలు బాగా తిరుగుతూ ఉంటుంది. సరదాగాను కాళ్ళు చేతులు బయట పెట్టి ఏదైనా చిన్న శబ్దం పెద్ద మన లోపలికి లాగేసుకుంటుంది. వద్దు, ఆ శబ్దంతో నాకు సంబంధం లేదని. మనకి శబ్దం వస్తే ఆ శబ్దం ఏమిటని దాని వెనక పరిగెడతాం. అది తాబేలే మనకంటే జ్ఞాని. ఇంకా ఉన్న వాసనలన్నీ, నీలో ఉన్న వాసనలన్నీ పూర్తిగా నిశ్శేషముగా అంతం అయినప్పుడే మనోనాశనం సాధ్యం అవుతుంది. మనోలయం కాదు, మనోనాశనం. రమణ మహర్షి ఇప్పుడే చెప్పేది అదే. మనోనాశనం కావాలి, మనోలయం ప్రతివాడిగా అవుతుంది. సుషుప్తావస్థలో మనసు లయం అయిపోతుంది. మన లావగానే మన బుట్ట మనకు తగులుకుంటుంది. అంతే మనోనాశనం కావాలి మనకంటాడు. ఇంకా ఎప్పుడైతే మీరు అంతర్ముఖులై మీలో మీరు ఉంటారో, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తప్పించుకుంటారో, అప్పుడు వాసనలు తగ్గిపోతాయి. ఇంట్రెస్ట్ లేకపోతే, ఇప్పుడు చూడండి, మన వయసులో ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. ఏమండి, మన వయసులో తిన్నట్టుగా తిండి వెనక ఇప్పుడు తినగలమా? తినలేము. ఇంచేత వయసు ధర్మాలు, శరీర ధర్మంగా ఇది వచ్చాయి. కానీ ఇక్కడ ఆత్మధర్మాలుగా కూడా బాహ్యముఖంగా పరిగెట్టకుండా అంతర్ముఖం అయిపోతే మీ కోరికలు తగ్గిపోతాయి. ఏ విధంగా వయసు వల్ల ఇక్కడ కోరికలు తగ్గాయి, ఇక్కడ అంతర్ముఖం అవడం వల్ల మీ కోరికలు మధ్య వయస్కులు అయి ఉన్నప్పటికీ కూడా మీ కోరికలు తగ్గిపోతాయి. అది ఇప్పుడు వృద్ధనారీ పతివ్రత ఓకే. యవ్వనంలో కూడా
అంతర్ముఖై ఉంటే మహాయోగినులు, వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు. అది ఆ ధ్యానాభ్యాసంలో తపనలో తపస్సులో వాసనలు నశించేస్తాయి. ఏమండి, వాసనలు నశించిపోయి ఇంకా ఉన్నప్పటికీ ఇంకా వాటిని కోరికలు ఇంకా వాసనలు కొంచెమైనా కానీ ఉన్నట్టుగా మీరు అనిపిస్తే అవి వెంటనే ఏం చేస్తాయంటే దే ఆర్ క్యాన్సరస్ సెల్స్. అవి క్యాన్సర్ సెల్ ఒక్క సెల్ కానీ మిస్ అయిపోతే కెమోథెరపీ చేసినప్పుడు మళ్ళా అది ఏమొచ్చి దాని కాలనీ పెట్టేస్తుంది ఇంకో చోట. అంచేత ఇక్కడ ముప్పంది లివర్లో వచ్చిన క్యాన్సర్ ఇప్పుడు తలకు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఒక్క సెల్ మిస్ అవుతే చాలు అది మళ్ళా విజృంభించేస్తుంది, దాని సంసారం పెంచుకుంటా. అలాగే క్యాన్సర్ సెల్ అనుకోండి, ఇది ఏది వాసన క్యాన్సర్ జబ్బులాడుతుంది. ఒక్క వాసన ఉన్నప్పటికీ కూడా వాటి నుండి విపరీతమైన కోరికలు, ఆలోచనలు, కర్మలు వచ్చేస్తాయి. ఒక్క వాసన ఉండిపోయినా మన ఉద్దేశం అని వాళ్ళు దగ్ధం చేసేసారు. అంచేత వాసనలే మీకు జన్మలకి కారణమని తెలుసుకొని వాసనలు దగ్ధం చేయమన్నాడు. అంటే దగ్ధ బీజ న్యాయము అని ఉంటుంది. బీజాలను దగ్ధం చేస్తే అప్పుడు మొక్కలు రావు అందులోంచి, దగ్ధ బీజ న్యాయము. అలాగే వాసనలు కానీ లేకపోతే మీకు జన్మలు లేవు, నిజం మీకు కర్మలు చేయరు. వాసన, వాంఛ, కర్మ, ఫలం, జన్మ, ఇది లైన్. వాసన ఎక్కడైతే పోయిందో, కారణం ఎప్పుడైతే పోయిందో అప్పుడు కార్యం నశిస్తుంది. కారణం వాసన. కారణం వాసన. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. పద్ధతులు ఇవన్నీ కూడా విధానాలు. నెంబర్ 1 విధానం చెప్పుకున్నాం. రెండవ విధానానికి రండి. 278. ఇదంతా కూడా మనకు సంబంధించింది. కేవలం మన బయోగ్రఫీ ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు చెప్తాను ఏ బయోగ్రఫీ ఎలాగుంది చెప్తాను. ఈ శ్లోకంలో ఉన్నాయని. తమో ద్వాభ్యాం రజః సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవస్తభ్య ధ్యాస అపనయం కురు. అదండి, మన దగ్గర స్టాకు 3 గుణాలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు. మనల్ని బాధ పెట్టేది కూడా ఈ గుణాలే. ఈ గుణాల వల్లే మనకి అధ్యాస కలుగుతోంది. ఈ గుణాల వల్లే వాసనలు వస్తున్నాయి. వాసనలు తీర్చుకోవడానికి, వాసనల నుంచి కోరికలు పుడుతున్నాయి. అవి తీర్చుకోవడానికి కర్మలు చేస్తున్నాము. ఈ విధంగా చేను ఉందండి. అంటే దీనికి ఏమిటి కారణం? వాసన. ఈ వాసనలు ఎందుకు పెరుగుతున్నాయి? ముందు చూడండి, కారణం ముందు పట్టుకోండి. ఈ వాసన రావడానికి కారణం ఏమిటి? ఈ 3 గుణాల్లో ఏ గుణం వల్ల వాసనలు ఎక్కువ పుడుతున్నాయి? ఏమండి, ఫస్ట్ డేంజరస్ తమో గుణం. అసలు ఏమీ లేకుండా పడుకుంటుంది. బద్ధకం, ఆలస్యం, నిద్ర. చాలేదు, ఆయన నేర్చుకుంటే వచ్చిందేంటి నిద్ర. ఈ భావాలు ఉన్నాయే, నిస్పృహ, నిరుత్సాహం, ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు. అటువంటి తమో గుణాన్ని జయించడానికి ఏమిటై చేయాలట? రజోగుణాన్ని ప్రవేశపెట్టాలి. యాక్షన్. ఆ తమో గుణాన్ని నివారించడానికి రజోగుణస్తుడు రావాలి. వచ్చి ఎట్లా అలా పడుకున్నాం, అలా కొడగమానికి వెళ్ళి తిరిగి వద్దాం, లేదా అలా డల్గా ఉంటాం, మనసు కూడా చాలా డల్నెస్ వచ్చేస్తుంది. ఇట్లా ఈదురో వాసాన్ని కూర్చుంటాం. పద సంతేసుకో, ఈదురో వాసాట అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చెప్పాలి. అక్కడి నుంచి ఈ రజోగుణం వచ్చి కొడగమాని తీసుకుపోతుంది. సో తమో గుణంలో ఉన్న వాడిని లేపి ఈ రజోగుణం, మిస్టర్ రజోగుణం వచ్చి కొడగమాని తీసుకుపోతుంది. అక్కడ ఏవో పనులు చేస్తాడు. ఆ పనులు చేయడంలో వాళ్ళ అదృష్టం బాగుంటే, ప్రారంభం బాగుంటే మంచి పనులు కూడా చేయవచ్చు. గుడికి వెళ్ళొచ్చు, గోదావరి ఒడ్డుకి వెళ్ళొచ్చు, గోదావరికి నమస్కారం చేయవచ్చు, విఐపి ఘాట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు.
కోటిలింగాలు దర్శనం చేసుకోవచ్చు, కోటిలింగేశ్వరుణ్ణి. ఏ పనులైనా చేయవచ్చు. అంటే ఏమి చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం మేలు. అంటే తమో గుణం కంటే రజో గుణం బెటర్. అంటే రజో గుణాన్ని పిలిచి తమో గుణాన్ని నాశనం చేయన్నమాట. ఏమండి, పాసిబుల్ కదా? వెరీ గుడ్. ఓకే, తమో గుణం పోయింది కదా, రజో గుణం వచ్చింది. వీడు కూడా కల్పిట్టే, వీడు డేంజరస్ పిలవే, వీడేం తక్కువ వాడు కాదు. ఇంక వాడు అలా తిరుగుతూనే ఉంటాడు. ఇంక వాడికి తిరుగుడు, ఈ తిరుగుడు పక్షి. మరి ఈ తిరుగుడు పక్షి ఈ తిరుగుతున్నప్పుడు తిరుగుళ్ళు ఎప్పుడు ఎక్కువయ్యో చూడండి. ఇప్పుడు మనం తిప్పుతూ ఉంటాం, అందులో గోధుమలో ధాన్యమో ఏవో వేస్తాం, బియ్యం. అన్ని త్రిప్పుళ్ళు ఒక రౌండ్, అన్ని రౌండ్ల వల్ల అవేమో వచ్చి నలగవు గింజలు. కొన్ని తిప్పుల వల్ల పక్కకి వచ్చేస్తుంటాయి, మళ్ళీ తోస్తూ ఉండాలి. లోపల పోసి తోస్తూ ఉంటాడు. ఏం చేయాలంటే అవి సమానంగా ఉండవు తిరుగుళ్ళు. దేని మీద ఆధారపడి ఉంటాయి తిరుగుళ్ళు? తిరుగుళ్ళు దేని మీద ఆధారపడి ఉంటాయండి? మీ హ్యాండిల్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ప్రెషర్ పెట్టారు, ఎలా తిప్పుతున్నారు. రుబ్బడం కూడా చూడండి, ఏ యాంగిల్లో మీ చేయి తిరుగుతోంది, ఆ ప్రెషర్ ఎంత పెట్టారు, ఎంత ప్రెషర్తో మీరు నొక్కి తిప్పుతున్నారు, దాని మీద మీ రిజల్ట్ వస్తుంది. పిండి మెత్తగా ఉందా, మురుగుగా ఉందా, దాని దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు తిప్పిన తిప్పుళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత శక్తివంతంగా నువ్వు తిప్పావో, ఎంత ఏక ధ్యానంతో చేసావో. అలాగే రజోగుణస్తులు కూడా పనులు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటుంది కదా. ఒకప్పుడు మంచిగా తిరగవచ్చు, ఒకప్పుడు చెడ్డగా తిరగవచ్చు. అది తిరుగుడు బండ. ఈ తిరుగుడు బండకి ఏం చేయాలంటే తమోగుణం కంటే బెటరే, కానీ ఈ తిరగడం వల్ల వాడి జీవితం నాశనం అయిపోతుంది. కొన్ని తప్పుడు పనులు కూడా చేస్తారు. ఎప్పుడైతే కర్మలు చేస్తామో కర్మల్లో చెడు కర్మలు కూడా చేయవచ్చు, మనకు తెలియకుండానే కొన్ని జరుగుతాయి. టైం వృధా చేసుకోవడం చెడు కర్మ కాదండి, చెడు కర్మే. సత్కాలక్షేపం కాకుండా అసత్కాలక్షేపంలో ఏది చేసినప్పటికీ కూడా అది దుష్కార్యమే. ఒక సత్కాలక్షేపం చేయి. అసలు కాలక్షేపం అన్నదే పదం తప్పు. నువ్వు కాలాన్ని ఆక్షేపిస్తున్నావు, నువ్వు కాలాన్ని వృధా చేస్తున్నావు. దాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని మనం ఉపయోగించాలి. సమయోపాయం, అది సత్ వినియోగం. వినియోగానికిను వృధాకి తేడా ఉంది కదా. వృధా వల్ల నీకు రిజల్ట్స్ రావు, నీ సమయం వేస్ట్ అవ్వడమే తప్ప నీకు సత్ఫలితాలు రావు. వినియోగం వల్ల నీకు సత్ఫలితాలు వస్తాయి. ఇంచేత వినియోగం అంటే ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ అండ్ క్యాపిటల్? మన ఎకనామిక్స్ లో చదువుకున్నాం కదా. మనీ ఈజ్ కరెన్సీ ఇన్ మై పాకెట్, కరెన్సీ ఇన్ మై లాకర్, కరెన్సీ ఇన్ మై సేఫ్. ఇట్స్ మనీ, ఇట్ ఈస్ నాట్ క్యాపిటల్. The money which is invested to produce further money is called capital. దానికి రిజల్ట్స్ రావాలి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటామే, మన డబ్బుని మన మనీ బిగెట్స్ మనీ, మనీ బిగెట్స్ మనీ, మనీని పుట్టిస్తుంది. ఈ పుట్టించడానికి ఉపయోగపడిన మనీని క్యాపిటల్ అంటారు. మన సేఫ్లో పెట్టుకున్న డబ్బు అది డబ్బే, చెదలు పట్టేస్తుంది తప్ప 10 రూపాయలు 20 రూపాయలు అవ్వదు. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 10-20 అవ్వచ్చు. సో ఈచ్ కరెన్సీ ఈజ్ నాట్ క్యాపిటల్. అది అలాగే ఇక్కడ సద్వినియోగం చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. నువ్వు సమయానికి దుర్వినియోగం చేసావనుకో నీకు దుష్ఫలితాలే వస్తాయి తప్ప సత్ఫలితాలు రావు. ఇప్పుడు కోటిలింగాల గుడికి వెళ్ళి ఆ గట్ల మీద కూర్చొని ఇంకా ఆరతికి టైం ఉందని ఇక మనం అక్కడ లోకాభిరామాయణం స్టార్ట్ చేశాం. వీళ్ళు అలాగా నేను పిలిచానే, ఆవిడ రాలేదు, ఇప్పుడు రాదులేండి, ఆవిడ అదో టైపు. అక్కడ కూర్చొని ఇప్పుడు అక్కడ కూర్చొని మనకి ఎందుకంటే వీళ్ళ గురించి మనకి టైం పాస్ చేయాలి కదా. ఇప్పుడు టైం పాస్ చేయడానికి కోటిలింగాలు, ఇక్కడ కోటిలింగేశ్వరట, కోటి లింగాలు ఇచ్చారట, ఆఖరి లింగం ఏమో చంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాట, కోటిలింగాల చరిత్ర ఏమిటో తెలిసినా, స్థల పురాణం తెలిసినా దాని గురించి మాట్లాడుకోరు. అదే తెలియదు కదా.
తెలిసే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా. అదే ఇదండి. దీన్ని సత్కాలక్షేపం అనరు. గుడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని తప్పుడు పనులు చేస్తుంటాం. గుడిలోకి వెళ్ళి కూడా రాగద్వేషాలు పెంచుకుంటూ ఉంటాం. కొబ్బరికాయ వ్యవహారం. దర్శనం దగ్గరికి వస్తారు వాళ్ళు ముందు వచ్చావు వెళ్ళిపోయాడు. హారతి ఇచ్చే ముందుకు తలుపు తీసిపోతారు. అంతవరకు స్నేహంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు కూడా తోసిస్తాం ముందుకెళ్ళిపోవాలి. గవర్నమెంట్కి వాళ్ళే. ఇంకా అప్పుడు బాంధాలు లేవు. అప్పుడు తోసి మరీడే. ఈ విధంగా మనసు ఆడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏమిటంటాడంటే మీ రజోగుణం కేవలం కూడా సద్వినియోగం చేస్తూ కాలాన్ని సద్వస్తువులోనే ఉండి సత్కార్యాలు చేయమన్నాడు. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే తమో గుణం కంట రజోగుణం మంచిదవుతుంది. కర్మలు చేస్తాడు, జపం చేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు, రామకోటి రాసుకుంటాడు, భజనలు చేసుకుంటాడు, తప్పట్లు వాయిస్తాడు. నిప్పట్లు దండలండి. మీకు తెలుసా నిప్పట్లు ఏంటో? మీకు తెలియదా? సుందరజీతని అడిగిపోయాడు. ఒరే నిప్పట్లని అడగలేదు రా, తప్పట్లే అడుగుతున్నాను, కొట్టండి రా అంటాడు. ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు తప్పట్లు కొట్టండి రా. నేను నిప్పట్లు అడిగి నెల్లూరు ప్రాంతంలో నిప్పట్లు అంటే బొబ్బట్లు. నిప్పుల మీద కాల్చిన అట్లు నిప్పట్లు. మాకు బొబ్బట్లు, మేము నిప్పట్లు అడగలేదయ్యా, తప్పట్లు అడుగుతున్నాం, కొట్టండి అయ్యా. అది ఏమండి. అలాగా మీకు రజోగుణాన్ని తీసుకొచ్చి తమో గుణాన్ని నాశనం చేయమన్నాడు. నెక్స్ట్ రజోగుణం కూడా కల్ప్రిట్టే. దాన్ని మనం ఉంచుకోకూడదు. అది కూడా శృంఖలమే. అది ఒక చైనే, తాడే. అంచేత దాన్ని ఏం చేయాలండి? సత్వగుణం. రజోగుణాన్ని సత్వగుణంగా మార్చమన్నాడు. ఎలా మారుతుంది? ఇక్కడైతే చెప్పేసి రాసిచ్చాడు సింపుల్ గాను. ఎలా మారుతుంది? రజోగుణంలో మీరు ఏం చేస్తారంటే కర్మలు చేస్తుంటారు కదా, ఆ కర్మలు కర్తృత్వ భోక్తృత్వ భావాలతో చేస్తారు. రజోగుణంలో అహంకర్త, నేను చేస్తున్నాను, నేను ఇవాళ అక్కడికి వెళ్ళానండి, అక్కడ హారతి ఇప్పించానండి, ఇక్కడ 116 రూపాయలు ఇచ్చానండి, 15 లడ్డూలు పంపించానండి, 10 కొబ్బరికాయలు కొట్టొచ్చానండి. ఇవన్నీ కూడా నేను 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 అహంకారంతో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. దాని ఫలితం మీరు అనుభవించాలి కదా. ఆ ఫలితానికి భోక్త ఎవరవుతారు? మీరే. మీరు అక్కడ చేసిన కర్మ చేస్తున్నప్పుడు మీ మనస్సు ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి అనుగుణ్యంగానే ఆ కర్మకు ఫలం వస్తుంది. మీరు కోరుకున్నది రాకపోవచ్చు, కోరింది ఒకటే ఉండొచ్చు, వచ్చింది ఇంకోలా ఉండొచ్చు. అంచేత ఇటువంటి కర్మలు చేస్తే ప్రయోజనం లేదు. అంటే ఏం చేయమన్నాడండి? రజోగుణస్థుడు కర్మలు చేయకుండా ఉండలేడు. కాబట్టి కర్మలు చెయ్యి. ఎలా చేస్తావు? నిష్కామ్య కర్మలు చేయమన్నాడు. నేను శంకరాచార్య వారి తల్లికి చెప్తారు, అమ్మా నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఎందుకు చేస్తున్నావు అంటే ఈ శరీరం ఉంది కాబట్టి చేస్తున్నాం, కాబట్టి చేయాలి కాబట్టి. లేకపోతే నా అహం స్వరూపానికి నిత్యము లేదు, నైమిత్తికము లేదు. నిత్య నైమిత్తిక కర్మలు కూడా జీవభావంలోనే చేస్తున్నావు మనం. నువ్వు సంధ్యావందనం ఎందుకు చేస్తున్నావు? జీవభావం ఇంకా ఉంది మనలో. నువ్వు ఆ పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు రమణ మహర్షి సంధ్యావందనం మార్చలేదు, రామకృష్ణ పరమహంస మార్చలేదు, వివేకానంద సంధ్యావందనం మార్చలేదు. అది సంగతి. అంటే నిత్య నైమిత్తిక కర్మలు కూడా జీవభావం ఉన్నంత వరకే. జీవభావం పోతే లేదు అసలు. యాక్చువల్గా అష్టావక్ర గీతలో అతను కొట్టి పారేస్తాడు దాన్ని. నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోతే ప్రత్యవాయు దోషం వస్తుందని రాశారు, అది తప్పన్నాడు. చేసిన దానికి ఫలితం వస్తుంది తప్ప చేయకపోతే ఫలితం ఎందుకు ఏమిటండి? నేను ఏదైనా కర్మ చేస్తే కదా దాని ఫలితం వస్తుంది. నేను ఏమి చేయకుండా కూర్చుంటే నాకు ఫలితాలు ఎలా వస్తాయి చూస్తాను. ఏ ఫలితం ఇస్తాను?
అది ఫలితాలు ఉండవు కదా. చెయ్యకపోతే దోషం వస్తుంది అని రాశాడు. దాన్ని ప్రత్యవాయు దోషం అంటారు. పాపం. ప్రత్యవాయు దోషం అంటే పాపం. ప్రత్యవాయు దోషము, ప్రత్యవాయుము అంటే పాపము. సరేండి, ఆ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడు ఇక్కడ రాసుకోకండి. అది అష్టావక్ర గీత చెప్పాను, అష్టావక్ర గీత. ఓకే. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలోని ఉన్న వాసనలన్నింటినీ కూడా 3 విధాలుగా మనం దాన్ని విభజిద్దాం. ఏమిటండి? సత్వము, రజము, తమో గుణము. ఈ 3 గుణములు ఆధారంగా కలిగిన మొత్తం వాసనలన్నీ అంతరించినప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న ఆత్మ ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ఈ 3 గుణాల్లో ఏ గుణము ఉన్నప్పటికీ కూడా నీకు ఆత్మ దర్శనం అవ్వదు. సత్వగుణం కూడా, సత్వగుణం ఉన్నప్పుడు కూడా నీకు ద్వైతం బాలేదు, ద్వైతంలోనే ఉన్నావు. నేను ఎవరికి ఆన్ చేయనండి, నేను ఇలా కూర్చుంటాను, పోనిద్దరు ఏదో జరుగుతోంది, ఆయన కూర్చోండి జపం చేసుకుంటుంటారు. బట్ అది బంధమే. నీ స్వరూపంలో నీ స్వరూప జ్ఞానం కలిగినప్పుడు ఏమీ లేవు, గుణరహితుడు వాడు. ఇక్కడ సత్వం అనేది ఒక గుణం, అక్కడ ఏ గుణము ఉండకూడదు. కానీ మిగతా 2 గుణాల కంటే ఈ గుణం బెటర్. దేవతల సత్వగుణ ప్రధానం, 80% సత్వగుణం వాళ్ళకి. సత్వ రజోగుణాలను వృద్ధి చేసుకోవడం వలన తమో గుణముతో కూడిన వాసనలు నశిస్తాయి. ఏండి? రజోగుణ వాసనను సత్వగుణ వాసనలతో మార్పు చేయవచ్చు. ఎలా మార్పు చేస్తావు? రజోగుణంలో కర్మలు చేస్తావు. కర్మ చేసినప్పుడు అహంకారంతో చేస్తావు, నేను చేస్తున్నాను భావంతో. సత్వగుణానికి రాపోసరికి నిష్కామ్య కర్మలు చేస్తావు, లోక కళ్యాణార్థం చేస్తావు, దైవ ప్రీత్యర్థం చేస్తావు. ఏమండి? స్వార్థరహితంగా చేస్తావు. ఈ విధంగా చేసినవన్నీ సత్వగుణ ప్రధానం. అక్కడ కోరికలు లేవు. కోరిక వచ్చిందంటే రజోగుణం. ఏ వ్రతం కానీ ఏ పూజ కానీ కోరికతో చేసావా, అది రజోగుణ ప్రధానం. ఏ గుణము లేకుండా నేను చెయ్యాలనుకున్నాను, ఏదో ప్రేరణ వచ్చింది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఏదో ప్రేరణ వాళ్ళు వచ్చింది, ఇది చేయమని నాకు ఎందుకో ఆలోచన వచ్చింది అంటే చేసేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు, చెయ్యి. అది సత్వగుణ ప్రధానం. నిష్కామ్యం. అది నిష్కామ్య కర్మలు చేస్తుంటే కామ్యకర్మలు నశిస్తాయి. కామ్యకర్మలుకి కారణం రజోగుణం. కామ్య కర్మలు కార్యాలు ఎప్పుడు నశిస్తాయో దానికి కారణమైనటువంటి రజోగుణం కూడా మీలో నశిస్తుంది. ఇంకొన్నది ఏమిటి? ఓన్లీ సత్వగుణమే ఉంటుంది. రండి తర్వాత చెప్పాం. బద్ధకం, నిద్రాలోలత్వము, సోమరితనము, కోరికల పుట్ట, తామసికము, క్రోధము, వాసనలు, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఏ పని చేయాలన్నది పొట్టినే కూర్చొని ఇలా ఆలోచిస్తుంటాడు, ఇది చేస్తే బాగుంటుందేమో, కొంచెం మబ్బు పట్టపత్రికి పొగడీలు తింటే బాగుంటుందేమో. ఇది వాడికి ఇంకే పని పాటు లేదు, తమోగుణం. అదే ఇలా కాలు ఒప్పుకుంటూ పొగడీలు ఏమి ఉంటే బాగుంటాయేమో అది పరిగెడుతూ ఉంటుంది మనసు. అది ఇదంతా తమోగుణ ప్రభావం. ఏమండి? ఎంతో చురుగ్గా తూరీగలాగా, నువ్వెందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను అనలేదే. రజోగుణం తూరీగలాగా చురుకు 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 పరిగెడుతుంటారు. ఈ గది నుంచి ఆ గదికి, ఆ గది నుంచి ఈ గదికి, ఈ గది నుంచి ఈ గదికి, అలా మొత్తం వరండాలన్నీ కూడా క్లీన్ అయిపోతుంటాయి. ఇది రజోగుణ ప్రధానం. ఇది రజోగుణ ప్రధానం. రజోగుణం ఉన్నవాడు తిన్నగా ఒక చోట ఉండలేదు. వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఏమిటంటే, ఒరే 15 నిమిషాలు కదలకుండా కూర్చోని చెప్పండి. అమ్మో, వాళ్ళు 6 నెలలు జైల్లో ఉంటారు తప్ప
ఈ 10 నిమిషాలు కదలకుండా ఉండలేరు వాడు. ఇది రజోగుణం, ఆ లక్షణం. నిరంతరం క్రియాశీలంగా ఉంటారు, అది మంచిదే. అది సమంగా దాన్ని మోల్డ్ చేస్తే చాలా మంచిదే. ఏదో ఒకటి చేయకుండా పడుకోకుండా దానికంటే ఏదో ఒకటి చేస్తున్నాడు, కొంత నయమే కదా. సో అది క్రియాశీలత్వంతో ఉంటుంది. కానీ ఈ కోరికలన్నింటినీ తీర్చుకోవడం కోసం కేవలము కోరికలు వెనకాతరే పరిగెడుతూ ప్రతిరోజు దానికి వేగాన్ని పెంచుకుంటూ అనేకమైన కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు వారికి మోక్షం అన్నది గగన కుసుమం రాదు. ఇంకేదంటే ఆ కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి నిత్యం శ్రమిస్తూ ఉంటాడు. వాడికి పొద్దున్న సాయంత్రం అదే పని, ఏదో కోరుకుంటుంది. ఇప్పుడు తిన్నగా ఇక కూర్చోకుండా నాకు ఏదో కావాలి, నేను వెళ్ళాలని తెచ్చుకోలేను. ఇంకా ఆ పక్క నుంచి నడిచిన వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, బాబు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా, బాబు వెళ్ళి తీసుకొస్తావా అని. వాళ్ళు ఏం చేస్తారు, 2 సార్లు వినదు, 3 సార్లు ఈ టైపు రావడం అనేసి అలా వెళ్ళిపోతున్నాడు. నేను ఏమైనా రూట్ మార్చా ఇవాళ నన్ను తినేస్తున్నా వాళ్ళ. ఇక్కడ అన్ని ప్రత్యక్షంగా జరుగుతున్నవే. ఏమంటే ఈ విధంగా ఏమిటంటే మనం తిన్నగా మన ఇంట్లో వండుకొని కోరికలు మనకు చేత కాదు, మన కాళ్ళు చేతులు లేవు, మనం చేయలేని పనులు చేద్దామని ఎందుకు కోరిక? మన దగ్గర వస్తువులే, ఆ వస్తువే కావాలి. మరి ఆ వస్తువు మన దగ్గర ఉన్న వస్తువు ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. కాదు, నాకు అదే వస్తువు కావాలి, ఆ వస్తువే అతనికి ఇవ్వాలి. దాంతో నువ్వు వెళ్ళలేవు బజార్కి, ఎవరినో పట్టుకోవాలి, అతను బిజీగా ఉంటాడు. లేకపోతే రెండోసారి గిట్టేపు రాకుండా ఉన్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. పర్సంటేజ్ మీరు డిసైడ్ చేసుకోండి. ఏమండి, ఇంకా రజోగుణ సంపన్నులు చేసే కార్యాలన్నిటికీ 90% స్వార్థపూరితంగానే ఉంటాయి కదా, నిస్వార్థంగా చేయరట. ఎందుకంటే ప్రయోజనమనుద్దిశ్య మందోపి నవర్తతే. శాస్త్రం ప్రయోజనమనుద్దిశ్య మంద అపి మందోపి నవర్తతే అంటే లాభం లేకుండా బుద్ధి లేనివాడు కూడా ఏ పని చేయడు. అది ప్రయోజనమనుద్దిశ్య మందోపి నా వర్తతే. ఇంకా ఉదయం నుండి అర్ధరాత్రి దాకా క్షణం కూడా తీరిక లేకుండా శ్రమిస్తూ ఫలితాలను అనుభవిస్తూ రాత్రిపూట ఏదో కొద్ది గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని మరల రోజంతా శ్రమిస్తూ భోగిస్తూ ఈ విధంగా కొంతకాలం గడిపిన తర్వాత అట్టి వారిలో పరివర్తన రావడం మొదలవుతుంది. ఆ రజోగుణంలో కూడా ఎంచేతట అతి సర్వత్ర వర్జితే. ఏదైనా ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక విముఖత్వం వచ్చేస్తుంది. చాలేరా ఇది యోగి వేమన ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. వాడు అన్నాడు భోగి కానిదే యోగి కాడు అన్నాడు. ముందు భోగేవాడు, తర్వాత యోగి. అంచేది ఏంటంటే అతిగా అయిపోయిన తర్వాత ఏదైనా సరే విముఖత్వం వస్తుంది అందులో. అప్పుడు ఈ రజోగుణే సాత్వికం వైపు తిరుగుతాడు, పనులు చేయడం మానేస్తాడు. ఎంచేత అప్పుడు అది వృద్ధనాధిపతి వ్రత వస్తుంది. అక్కడ ఎప్పుడే దీనికి విముఖతం వచ్చేసింది, ఒళ్ళు కూడా తగ్గుతుంది, వయసు కూడా మీద పడుతుంది. దాంతో ఎందుకు వచ్చిన గొడవలు మనకు వెళ్ళడం చాలేదు. ఇప్పుడు చూడండి కాశీ వెళ్ళలేని వాళ్ళు తినగా కూర్చోరు, వెళ్ళే వాళ్ళ దగ్గర ఆయమ్మ కాశీ రామేశ్వరం వెళ్ళిన ప్రయోజనం ఏంటమ్మా, ఇక్కడ గురించి జపం చేసుకుంటే అవుతా, దేవుడు ఇక్కడ లేడా? ఇంచేత వాళ్ళకి ఇప్పుడు కోరిక ఉన్నప్పటికీ వెళ్ళలేరు. అందుకే వాళ్ళని డిస్కరేజ్ చేయడం వెళ్ళేవాళ్ళని. ఇంకా వీళ్ళు వెళ్ళలేరు, మరి వెళ్ళకపోతే ఊరుకోవచ్చు కదా, ఊరుకోరు. వెళ్ళే వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంటారు.
ఇది మనకి మనోవృత్తిది. ఇంకా ఇది మన చెబుతుంది. ఏమండి, ఇంకా ఈ విధంగా కొంతకాలం గడిపిన తర్వాత అట్టి వారిలో పరివర్తన రావడం మొదలవుతుంది. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాను, దేనికోసము, కిం కర్తవ్యం అని పడుతున్నప్పుడు ఎప్పుడైతే అది పడిందో అప్పుడు అది సంపద ఉంది, మంచి భార్య, కుటుంబం, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నాయి, కానీ ఏమిటి ప్రయోజనం? మనశ్శాంతి ఉండడం లేదు. మనశ్శాంతి ఉండడం లేదు. ఎంచేత నీకు ఏమిటి కావాలి? మనశ్శాంతి కావాలి. నీకు మనశ్శాంతి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీకు మనశ్శాంతి లేదు. నీకు సుఖాలే ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. ఇక్కడ చెప్పినవన్నీ కూడా సుఖాలు ఇస్తాయి, సుఖ కారణాలు, సుఖ హేతుకాలు అవన్నీను. కానీ మనశ్శాంతినివ్వదు. శాంతి వేరు, సుఖం వేరు. శాంతి మనసుకు సంబంధించింది, సుఖం భౌతికం. ఇంకా ఆ వయసులో శరీరం కూడా సుఖపడదు. ఇక్కడ ఏమొచ్చి సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మాండ కింద ఇలా రాసుకుంటుంటాను. నొప్పెడుతున్నాయి వెదక్కాళ్ళు ఇలా రాసుకుంటుంటాడు. వాడు చెప్తూనే ఉంటాడు, బుర్ర మాత్రం ఊపుతూ ఉంటాడు, కింద మాత్రం రాసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాం? అది మనకి ఏంటంటే ఆ శరీరం మన మాట వినదు. ఏ శరీరం మీద వెనకాల మనం పరిగెత్తామో ఆ శరీరం వల్ల నాకు సుఖం వస్తుందని ఇప్పుడు ఆ శరీరమే గోగుడు ప్రారంభించాడు. ఏమండి, ఇంకా నిరంతరం శ్రమిస్తూ భోగిస్తూ విరామం లేకుండా, క్షణం కూడా తీరిక లేకుండా కొంతకాలం జీవించిన వారిలో ఒక విధమైనటువంటి అసంతృప్తి బయలుదేరుతుందండి. అందుకే ఆశ్రమాలు, వానప్రస్థాశ్రమం ఎందుకు చెప్పారంటే, రాజులు, చక్రవర్తులు కూడా కొంత వయసు అయిపోయిన తర్వాత వానప్రస్థానానికి వెళ్ళిపోయేవారు. కొడుకులకు అప్పచెప్పేసి వానప్రస్థాశ్రమం, వనానికి వెళ్ళిపోయేవారు. ఏం చేద్దంటే మనశ్శాంతి లేదు వాళ్ళకి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి జీవిత ధ్యేయం అప్పుడు అర్థమవుతుంది వాడికి. ఏమిటిది? పిల్లల కన్నా పెద్దవాళ్ళు అయ్యారు, వెళ్ళడం అంతా అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? ఇవన్నీ నాకు ఈ జన్మలో ఎలా వచ్చాయి, ఎందువల్ల వచ్చాయి? దానికి ఏదో చేసి ఉంటాను, కానీ ఈ జన్మలో ఏం చేశాను నేను? ఏం చేయలేదు. మరి అప్పుడు మానవ జన్మ వస్తే ఎటువంటి జన్మ వస్తుందో, అమ్మో ఏదో చెయ్యాలి ఇప్పుడు అన్న ఒక రెవల్యూషన్ ఇన్ ద థాట్ అది వస్తుంది. ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక యూటర్న్ తీసుకుంటుంది మీ మనసులో. తీసుకొని వేటి వెనకాత నేను పరిగెట్టానో అవి నాకు నిజంగా సుఖాన్ని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వకుండా ఉన్నాయి, ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ దీనివల్ల ప్రయోజనం మనకు లేదు. అప్పటికి వీడికి అర్థమైపోతున్నాయండి వేదాంతం. ఇదేంటంటే ఎవడో వాడు వాట మెండవు. ఈజీ చైర్లో కూర్చొని తాతయ్య మధ్య పిలుస్తుండే అది వినిపించుకోదు, అది పేపర్ చూస్తూ ఉంటుంది ఆ ముసలావిడ. ఇతను మనవాడు వచ్చి నానమ్మ పిలుస్తున్నాడు, నానమ్మ ఊరుకోరా ఇలా పిలుస్తా, నాకు వినపడలేదండి, అలా కొడుకుతూనే ఉంటాడు. ఈ పరిస్థితిలో మనం వచ్చిన తర్వాత ఆ ఈజీ చైర్లో జైలైపోయి కూర్చుంటాం తప్ప ఎవడో మన మాట వెళ్ళదు. భజగోవిందులు అదే చెప్తాడు, ఎవడు కూడా కులాసగా ఉన్నావు తాత అని అడిగేవాళ్ళు ఉండరట. ఏమండి, ఎవరు పలకరించారట. ఒకవేళ టిక్కు 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 అనుకుంటే నువ్వు కర్ర పట్టుకొని ఒకవేళ 10 మంది కూర్చుంటే సోఫా చెట్టు మీద కూర్చుంటే ముఖాలు ఎలా పెడతారు వీడిని వచ్చి. ఏ సోఫా అయితే వాడే కొన్నాడో, ఏ సోఫాను వాడే సంపాదించాడో అదే సోఫా మీద కూర్చోవడానికి అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు. ఇదండి మన పరిస్థితి. అంచేత ఒక విముఖత్వం వచ్చేస్తుంది మనిషిలో. దేనికోసం మనం ఇంత ప్రయత్నించా, నా పిల్లలు నా ఇల్లని నానా బాధలు పడి వీళ్ళందరికీ ఇచ్చామే, నా కోసం ఏదైనా ఆయన మిగిలిందా? నాకు అంత్యకాలంలో ఎప్పుడైతే నాకు వీళ్ళందరూ కావాలో అప్పుడు నాకు లేరు వాళ్ళు. నేను ఎప్పుడు ఒంటరిగానే వచ్చాను, ముసలికాలం ఒంటరిగానే బతుకుతున్నాను, ఎప్పుడు పలకరించడు. ఇంకా కొంతమంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే ఆ టేబుల్ మీద పెట్టేస్తారు, పొద్దున్న 10 గంటలకి వండేసి వాడు 1 గంటగా ముసలిగాడు తెచ్చుకొని వాడే ఓపెన్ చేసుకొని డబ్బాలన్నీ తినాలి, ఆ రూమ్లో పెట్టేస్తారు.
వెళ్తున్నాను జాగ్రత్త తలుపంటారు. అంటే ఇది కప్ప అన్నమాట. వీడు తాళం కప్ప. అంచేత ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో పెళ్లిళ్ళకి వాళ్ళు అడుగుతున్నారట, మీ ఇంట్లో తాళం కప్పలు ఎన్ని ఉన్నాయని. ఈ విధంగా మన స్థితి మారిపోతుంది. యాక్చువల్గా భజగోవిందం చదువుతానండి, చీ అనిపిస్తుంది జీవితం. మనకి ఎవరి కోసం ఇంత తాపత్రం పడ్డాం. ఏం రాశాడండి, 14 శ్లోకాలే కానీ మొత్తం బుర్రను తిప్పేస్తాడు భజగోవిందం. సన్యాసం కూడా వదలండి, చేసుకున్న వాళ్ళు కూడా వదలండి. ప్రబోధనాథం చెప్పారు దీని గురించి. మమ్మల్ని వదలలేదు శంకరాచార్య, తెలుసు వదలలేదు మండలం. అది అంటాడు వత్సా, మనం పనులు చేసుకుంటూనే పోయాం జీవితం అంతా. అలా చేసుకుంటూ పోవడం వల్ల ఆ పనుల వలయంలోనే మనం చిక్కుకున్నాం. ఆ పనుల వలయం నుంచి బయటికి రాలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఆ పనుల వలయం నుంచి బయటికి రావాలంటే మళ్ళా పనులే ప్రారంభించాలి. ఈ పనికి బదులు ఆ పని. ఏమండి, ఇది వరకేమో వచ్చి ఏదో నవలు చదివేవాళ్ళం, ఇప్పుడు రామాయణం చదువుతాం. ఏమండి, నవ్వులు పువ్వులు తీసేసి భాగవతం తీస్తాం. తెలియదు, మా చిన్నప్పుడు వచ్చేవి. కిల్లి కూడా పెట్టేవాడు. ఆవిడ అద్దెకి తీసుకోవాలి ఆ పుస్తకాలు. అద్దెకి తీసుకొని రేరాణి, నవ్వులు పువ్వులు, అభిసారిక ఇవన్నీ అప్పుడు వచ్చాయి. ఏమండి, సో మీరు కార్యాల్లో నిమగ్నం అయిపోయినారు కదా. ఒక పని చేయండి. పని చేయకుండా మీరు బయటికి రాలేరు. అలవాటైపోయింది మీకు రజోగుణం. పని చేయండి, కానీ చేసే పనిలో మార్పు తీసుకురండి. ఏమండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలకి ఇచ్చేయాలి, అది చేయాలి, చౌడీలు చేయాలి, మిరప రొట్టె చేయాలి, బొబ్బట్లు చేయాలి, ఈ బాధలు పడే కంట ఒకటి రామకోట రాసుకోవాలి, ఒకటి ధ్యానం చేసుకోవాలి, చదువుకోవాలి, రామాయణం చదువుకుంటాను. లేకపోతే సీరియల్స్ ఏమైనా వస్తే అందులో ఏమొచ్చా ఈ అవస్థ ఇవన్నీ వస్తాయి కదా, భక్తి టీవీ, అవి నేను చూస్తాను. ఈ విధంగా కార్యాలు మానేవద్దు. మీరు కార్యాలు మానేసి ఉండడం అనేది చాలా కష్టం. అది మనందరికీ తెలుసు. చాలా మందికి కార్యం ఏదో చెయ్యాలి, అయితే చేసే కార్యంలో మార్పు తీసుకురండి. ఈ మార్పు సత్వగుణ ప్రధానంగా అవుతుంది. నిష్ప్రయోజనంగా నిరర్థకంగా చేసే కార్యాలు రజోగుణ ప్రధానంగా ఉంటాయి. కామ్యకర్మలు రజోగుణం, నిస్వార్థ కర్మలు సత్వగుణం. కర్మలు చేస్తూనే కర్మల్ని రిప్లేస్ చేయమన్నాడు. రజోగుణంలోంచి సత్వగుణంగా మారమన్నాడు. ఈ విధంగా కర్మలు చేస్తూనే, అది నీకు అలవాటు అయింది కాబట్టి అది మానేవద్దు. అవే చెయ్యి, చిన్న మార్పు చెయ్యి. చిన్న మార్పు చేస్తే దానివల్ల రజోగుణం పోయి సత్వగుణం వస్తుంది నీకు. ఈ విధంగా కర్మను ఆచరించడానికి ప్రేరణ పొందాలంటే అందుకు ఆధారంగా ఒక ఇష్టదైవము, గురువు ఉంటేనే కానీ అది సుఖకరం అవుతుంది. సుఖకరం అవదు. అంచేది నీకు ఓ పుస్తకం, ఓ భావనం, ఓ గురువు, ఓ దేవుడు ఉండాలి. ఓ దేవుడు, ఒక ఆలంబనం కావాలి. మీకు ఆధారం కావాలి. మీ మైండ్ తిరగడానికి ఆధారం కావాలి. ప్రారంభంలో తీసుకోమన్నాడు. తీసుకొని ప్రేమ భక్తితో కూడిన మనస్సు మాత్రమే, ప్రేమ భక్తి కూడిన మనస్సు మాత్రమే ఉత్సాహ ఉత్తేజాలతో సంతోషంగా అలసట తెలియకుండా సదా నిష్కామంగా కర్మలను ఆచరించగలుగుతుంది. నిష్కామ కర్మలు చేయాలంటే
ఆడుతూ పాడుతూ పని చేస్తే అలసట ఉండదు. అలాగా ప్రేమాభక్తితో కూడిన మనస్సు మాత్రమే ఉత్తేజాలతో సంతోషంగా అలసటను తెలియకుండా సదా నిష్కామంగా కర్మలను ఆచరింపగలుగుతావు. సత్వగుణం ప్రధానంగా ఉంటే అందుకు జీవితాన్ని అంకితం చేయగలుగుతుంది. ఇప్పుడు నువ్వు జీవితంలో జయంగా ఎలిమి పెట్టుకోవాలి ఇటువంటి కర్మలు చేయడానికి. ఇప్పుడు భక్తి, గుళ్ళోకి వెళ్ళడం ప్రారంభిస్తాం. ఇదివరకు సినిమా మారిపోసరికి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏమొచ్చి గుళ్ళు మారుస్తాం. అప్పుడు థియేటర్లు మార్చాం, ఇప్పుడేమో గుళ్ళు మారుస్తాం. అది దానికంటే ఇది బెటర్. సినిమాల వెనక అతను పరిగెట్టే కంట థియేటర్ టు థియేటర్, ఇక్కడేమి గుడికి, ఈ గుడి నుంచి ఆ గుడికి వెళ్తూ ఉండు. ఇది సత్వ పదార్థం, ఇది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఇవి మంచివి అంటాడు. రజోగుణం కంట ఇవి మంచివి, ఇవి చేస్తూ ఉండండి. ఏదో కర్మ చేయాలి కదా. ఇంకా అహంకారంతో స్వార్థంతో బానిస వలె. అంటే ఏంటి? ఇది చెయ్యాలరా బాబు, తప్పదు. భయం. బానిస ఈ పని ఎలా చేస్తాడండి? భయంతో చేస్తాడు. ఇక్కడ ప్రేమతో కాదు. ఇది చెయ్యాలి, ఇది నాకు ఉపయోగపడుతుంది అన్న భావం వాళ్ళలో ఉండదు. భీత్యా, భయంతో వాడు చేస్తుంటాడు పనులు. అలా భయంతో చేసిన పనులు చేసేవాడిని బానిస అంటారు. ఈ బానిస భావంతో నువ్వు ఏ కర్మలు చేయకు. నీ మనస్ఫూర్తిగా నీకు తోచి నువ్వు చేస్తున్నావు, అంతేగాని ఎవడి కోసం నువ్వు చేయలేదు. భయపడి కాదు. అమ్మ ఇది చేయకపోతే ఇదే వస్తుంది, అది ఎవడు కొడతాడేమో, నరకంలో పడేస్తాడేమో, కుంభీ పాకం ఉంటా, అది ఏమిటో ఎలా ఉంటుందో మనకు తెలియదు. భయం, ఇది భీత్య. దానివల్ల మనం ఏవో చేస్తుంటాం. అలా వద్దన్నాడు. అలా వద్దు. నువ్వు ఏం చేస్తావంటే, ఎప్పుడైతే నీకు నిష్కామ్యమో స్వార్థరహితమో ఏ కార్యం చేసినప్పటికీ కూడా నువ్వు స్వతంత్రంగా చేస్తావు తప్ప బానిసగా చేయవు. ఎంచేత అది ఎప్పుడు చేయగలవు అంటే, నువ్వు నీ లక్ష్యం మీద నీకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. నీ లక్ష్యం ఏంటి? పురుషార్థ నిశ్చయం. నిన్న ముందు స్టార్ట్ చేసింది మొన్న అదే, దాంతోనే పురుషార్థ నిశ్చయం ముందు చేసుకోవాలి ప్రతివాడు. ఆ పురుషార్థాన్ని నిశ్చయించుకున్న పురుషార్థాన్ని సాధించడానికి ఏ సాధన చెయ్యాలి అన్నది ప్రాముఖ్యంగా ఉండాలి మన జీవితంలో. ది వెరీ మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ దట్. ఇంకా ఆ లక్ష్యాన్ని సాధించడానికి భక్తితో, గౌరవ భావంతో, ప్రేమతో, ఆనందంగా, ఏడుస్తూ కాదు, ఆనందంగా భగవత్ సేవగా, నేను భగవంతునికి సేవ చేస్తున్నాను, 16 రకాల సేవలు నేను చేస్తున్నాను సేవ అని భావించి కర్మలను ఆచరించు. ఇక్కడ ఏముందండి? దేవుడున్నాడు, నువ్వున్నావు. మనసు లేదు, బుద్ధి లేదు. బుద్ధి అంటే అహంకారం, మనసు అంటే కోరికలు. ఈ రెండు లేవు. ఈ రెండు లేకుండా కేవలం నేను చేస్తున్నాను, చెయ్యాలి, చేస్తున్నాను నిష్కామంగా, ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఉట్నే కూర్చొని గంట అని చెప్పి చేస్తున్నాను. ఏమండి? అయితే దీనికి మన వాళ్ళు దానికి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే శివరాత్రి నాడు జాగరణ చేస్తారు. శివరాత్రి జాగరణ చేయడం చాలా ముఖ్యం, చాలా ప్రధానమైంది, చాలా పుణ్యకార్యం. శివరాత్రి నాడు జాగరణ ఉండాలి. ఇది లెక్క. ఏమిటంటే స్టేట్మెంటు, శివరాత్రి నాడు జాగరణ ఉండాలి. మీరు విశ్వేశ్వరుడు మందిరం ఉంది మా అనకాపల్లిలో, కాశీ విశ్వనాథ మందిరం, చాలా పురాతనమైంది. మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు మాకేమిటో తెలియదు, కానీ అందరూ ఉంటున్నారు కాబట్టి మేము ఉండేవాళ్ళం. అయితే మా ధ్యేయం పుణ్యం కాదు, అక్కడ మా ధ్యేయం ప్యాకెట్ ఆడుకోవడం.
నిద్రపోకూడదు. జైలు నిద్రపోకూడదు. దానికి ఏం చేయాలి? కర్మ. అక్కడ ప్యాకార్డ్ గ్రూపులు వేసుకొని తెల్లవాళ్ళు ఆడేసుకునేవాడు. మరి అది దానివల్ల మీ ఫలితం వస్తుందంటారా? ధ్యేయం స్వచ్ఛంగానే ఉంది, కానీ ది మీన్స్ ఈజ్ వెరీ బ్యాడ్. 2 సినిమాలు వేసేవాడు, భక్తి సినిమాలు 2 సినిమాలు వేస్తాడు. 2 భక్తి సినిమాలు వేస్తే వాడు బోర్ కొడుతుంది, నిద్రపోతారని మధ్యలో చిన్న కిలాడీలు వేస్తాడు. మోడర్న్ సినిమా, ఓ మోడర్న్ సినిమా వేసి 2 మళ్ళీ భక్తి పెడతాడు. తెల్లారగట్టే నిద్ర వస్తుంది అందరికీ, అప్పుడు అది పెడతాడు. కొంతమంది లక్ష్యం పండిత లక్షణం, అపండిత లక్షణం. ఇప్పుడు అది అపండిత లక్షణం. ఏమిటి? సాత్విక వాసనల వృద్ధి అయ్యే కొద్దీ నీలోని భక్తి భావం పెరుగుతుందండి. అదండి, భక్తిక భావంతో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళు సాత్విక గుణం ఎక్కువగా ఉందని మీరు నిర్ణయించుకోండి. నో డౌట్ అబౌట్ ఇట్. ఏమాత్రం కొంచెం భక్తి భావంగా ఉన్నా అది ఏ టైప్ భక్తి అయినా అయి ఉండొచ్చు. జ్ఞానపూరితంగా ఉండొచ్చు, జ్ఞానపూరిత రహితంగా ఉండొచ్చు, కానీ భక్తి అనేది ఉంది కాబట్టి అది సత్వగుణ ప్రధానమే. సత్గుణ వాసనే చెప్తున్నాడు. మళ్ళీ ఏమండి, అది వాసనే వెళ్ళను. ఇంకా సాత్విక వాసన వృద్ధి అయ్యే కొద్దీ, అంటే ఈ భక్తి వృద్ధి అయ్యే కొద్దీ నీలో ముముక్షత్వము మరింతగా వృద్ధి చెందుతుంది. ముక్తం ఇచ్చా, నాకు మోక్షమే కావాలని, ఎందుకండి జన్మలు నాకు వద్దండి. ఏమండి, ఏం చేదంటే నీకు ముముక్షత్వం వృద్ధి పొందాలి అంటే వాసనలు అసలు ఉండకూడదు. వాసనలు గొలుసులు లాంటివి. అవి తమోగుణం ఇనప గొలుసు, రజోగుణం వెండి గొలుసు, సత్వగుణం కూడా గొలుసే, కానీ బంగారంతో చేయబడింది. ఏమండి, బంగారంతో చేసిన గొలుసులతో కాళ్ళు కట్టేశారండి, మీకు మూల పడేశారండి, మీరు ఆనందంగా ఉంటారా? బంగారంతో కట్టారు కదండి. ఇనప గొలుసుతో కట్టినవాడు, జైల్లో ఉన్నవాడు ఎంత ఏడుస్తాడో, బంగారం గొలుసుతో కట్టినవాడు అంతే ఏడుస్తాడు. వాడిని అడిగినా ఏం కావాలో, నీకంటే ముక్తి కావాలంటాడు. వంకాయ కూర కావాలంటాడు, నాకు ముక్తే కావాలంటాడు. ఏంటి, జైల్లోంచి ముక్తి కావాలంటాడు. ఏమండి, అక్కడ వాడు ముక్తే కావాలంటాడు. బంగారు గొలుసు నాకు బాగుందండి, బంగారు గొలుసు మెరుస్తుంది, నేను ఇందులోనే ఉంటాను అంటావు. అంటే సత్వగుణం కూడా గొలుసే, అది ఉండకూడదు. ఏం చేత అది మంచి కార్యాలు చేస్తుంది. ఈ చేత మంచి కార్యాలు చేయించడం వల్ల ఏమవుతుందండి, మంచి జన్మలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటావు. జన్మకి కారణం అవుతుంది. ఏ గుణమున్నా జన్మకి కారణం అవుతుంది. అంచేది ఏ గుణము ఉండకుండా ఉంటే జన్మరాహిత్యం వస్తుంది. కాబట్టి సత్వగుణాన్ని వృద్ధి చేసుకో అని రజోగుణంలో మునిగిపోయిన వాళ్ళకి సలహా ఇస్తున్నాడు శంకరాచార్యుల వారు. సాత్విక స్వభావాన్ని వృద్ధి చేసుకొని అధ్యాసను అంతమొందించు. అట్లీస్ట్ నేను జీవుని కాదు, నేను పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి, నా స్థానం ఇది కాదు అది, అంతే దేవుణ్ణి నేను మొక్కాలి అనే సత్వగుణం. దానివల్ల కూడా కొంత అధ్యాస తొలగిపోతుంది. నేను జీవుణ్ణి అనే భావం తగ్గుతుంది. నేను దైవాంశ సంభూతుణ్ణి, నా కర్మఫలం వల్ల ఇక్కడికి వచ్చాను, కర్మఫలం లేకపోతే నేను ఇక్కడికి రాను, నేను ఉండవలసిన చోటు అది అన్న భావం కలుగుతుంది. అంటే అధ్యాసలో చిన్న మార్పు వచ్చిందనమాట నీలో. ఇది రెండోది. 3 కాబట్టి ఇంకా 3వ పాయింట్గా చెప్తున్నాడు అధ్యాస నివారణకి 3వ సాధన. ప్రారబ్ధం పుష్యతి వపు ఇది నిశ్చశ్చ నిశ్చలః ధైర్యమాలంబ్య యత్నేన స్వాధ్యాస అపనయం కురు. చూడైనా, నీ శరీర పోషణార్థం నువ్వు టైంని వేస్ట్ చేసుకో. నీ శరీరాన్ని నువ్వు పోషించలేదు, నీ శరీరాన్ని నీ ప్రారంభమే పోషిస్తోంది.
నీ శరీరాన్ని నీ ప్రారంభమే పోషిస్తోంది. నువ్వు ఎక్కువ బజ్జీలు తినేసావా 3 రోజులు మంచం మీద పడుకోబెట్టేస్తుంది, బ్యాలెన్స్ చేసేస్తుంది అది. ఏమండి అంటే ఎక్కువ తక్కువ లేకుండా రెగ్యులేట్ చేసి ఎన్ని రోజులు ఎన్ని నిమిషాలు నువ్వు బతకాలో అన్ని రోజులు నిన్ను బతికి ఉంచుతుంది ఆ ప్రారంభం. నిన్ను పోషించేది ప్రారంభం తప్ప నిన్ను పోషించేది నువ్వు కాదు. నీ ప్రారంభం నీ శరీరాన్ని తప్పకుండా పోషిస్తుందని నిశ్చయంగా తెలుసుకొని ఆ జ్ఞానంతో శాంతంగా ధైర్యంగా జీవిస్తూ నీ అధ్యాసం పూర్తిగా నిరసించు. మళ్ళీ నీకు అధ్యాసం ఎందుకండి? అధ్యాసం ఆ వీడికి అక్కర్లేదు. నేను ఏమి చేయకపోయినా వస్తుంది. ఋషులు బతకలేదా? అడవిలో ఉన్న అందరికీ ఎలా పెడుతున్నారు? ఆ రాత్రిలో ఉన్న కప్పగా ఎవరు భోజనం పెడుతున్నారు? సముద్ర రామదాస్ ఛత్రపతి శివాజీకి కొంచెం గర్వం వచ్చింది. అన్నదానం చేస్తున్నాను, నా రాజ్యంలో ఎవడు కూడా ఆకలితో పడుకోడు అని. అందరికీ నువ్వే భోజనం పెడుతున్నావు? నేనే అందరికి పెడుతున్నాను స్వామి. అంచేత చూడండి ఎంతమందిని భోజనం చేస్తున్నారు. సరే నువ్వు నడిపిస్తోంది. అలా తీసుకెళ్ళాడు కొండవైపు. తీసుకెళ్ళి ఛత్రపతి ఇవాళ ఎంతమంది తిన్నారు? ఇవాళ ఒక దగ్గర 5,000 మంది తిన్నారని భోజనాలు. వెరీ గుడ్, చాలా సంతోషం అయ్యా. అందరికీ నువ్వు భోజనాలు పెడుతున్నావు నీ రాజ్యంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రదేశం ఏ రాజ్యంలో ఉందయ్యా? ఇది మందే స్వామి, మన రాజ్యమే ఇది. ఓకే, అయితే ఇప్పుడు మనం నిలబడ్డ బండ మీద బండ కూడా మందేనా? మందేనండి, కొట్టు. దాన్ని బదలగొట్టించాడు. అందులో ఇంత కప్ప వచ్చింది. దీనికి కూడా తిండి నువ్వే పెడుతున్నావా అన్నాడు. వెంటనే గురువు గారి కాళ్ళ మీద పడిపోయాడు. క్షమించండి బాబు, అహంకారం వచ్చింది నాకని. అంచేత అహంకార రహితంగా కర్మలు చేస్తేనే సత్వగుణం. ప్రారంభకరమే మనం నడిపిస్తోంది. మనం నడుపుతున్నాను అధ్యాస. ప్రారంధం వల్లనే ఈ శరీరము ఈ విధంగా ఉండగలుగుతుంది. అదండి, ఈ విధంగా అంటే ఎవరి మట్టుకు వాళ్ళే ఇక్కడ ఉన్న శరీరాలన్నిటి చూసుకొని ఈ విధంగా అనుకుంటూ ఉండండి. నా శరీరం ఈ విధంగా ఉండడానికి నా ప్రారంధము, ఈ విధంగా ఉండడానికి ఇతని ప్రారంధం. ఇలాగా ఎవరెవరి శరీరాలు ఎలా ఉన్నాయో వారి వారి ప్రారంధాలకు అనుగుణ్యంగా ఆ శరీరాలు వచ్చాయి మనకి. అది చెప్తున్నాడు. ప్రస్తుతంలో ప్రతి క్షణము నీ శరీరం నీలోని దృఢమైన వాసనను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది? దాగిన వాసనలన్నీ బయటికి తెస్తూ ఉంటుంది. వాసన క్షయమైన మరుక్షణమే నీ శరీరం పతనం అయిపోతుంది. మీరు 100 ఏళ్లు బతకాలంటే పండితులకి డబ్బులు ఇచ్చి శతమానం భవతి అని చెప్పించుకోక్కర్లేదు. మీరు వాసన పెంచుకుంటూ పండండి, మీ జీవితం అలా పెరుగుతుంటుంది. ఏనాడు మీలో వాసనలు పోతాయో పూర్తిగా ఆనాడు మీకు మరణం సత్యం. అది జాతకం ఉంటారు. ఏమండి, వాసన క్షయమైనటువంటి మరుక్షణమే నీ శరీరం పతనం అయిపోతుంది. అంటే మరణం వస్తుంది. మరణం రావడానికి వాసన పూర్తిగా ఆ జన్మకు సరిపోయిన వాసనలని పోవాలి. ఏమండి, కానీ వాసనలు పూర్తిగా క్షయం అవ్వవు. ప్రారంధము ఇంకా ఉంటుంది. వాసనలు ఉన్నాయి కాబట్టి ప్రారంధం కూడా ఉంటుంది. మరణం ఈ శరీరానికి వచ్చింది, కానీ సూక్ష్మ శరీరానికి మరణం లేదు. వాసనలు ఇంకా అక్కడ ఉన్నాయి. అందుకని నిన్న మైలైపోయి పాడైపోయి కదా బట్టలు, కూడా కొత్త బట్టలు వేసుకొచ్చాను. ఆ బట్టలు అక్కడ పారేశాను ఉతకడానికి. అలాగే ఈ శరీరాన్ని వదిలేసి ఈ జీవుడు ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు, వాడి వాసన అక్కడ అనుభవించడానికి. వాసనలు ఉన్నంత వరకు మీకు జన్మలు తప్ప. ఈ శరీరం పతనం అయిపోతే వాసన క్షయించిపోయే అనుకో. ఇది భౌతిక వాసనలు పోయే, కార్యరూపంలో బయటికి వచ్చినటువంటి వాసనలు పోయే. కానీ అంతర్ముఖంగా నీ బీజ రూపంలో నీ యొక్క మనస్సులో ఉన్నాయే, అవి పోయే వరకు నీకు జన్మలు ఎత్తుతావు. నీ జన్మకాలంలో నీ వాసన లేదు. ఇంకా చూడండి, ప్రారంభం పుక్షతి వప్పు అని ఇంత గట్టిగా మైక్లో అరిచినప్పటికీ కూడా ఈ శరీరానికి సమయానికి ఆహారం అందకపోతే నేను ఆతృతకు లోనైపోతాను.
లీటర్ ఇంకా బెల్ల కొట్టలేదు, 45 అయిపోయింది. ఒకవేళ బెల్ల కొట్టపోతే చచ్చిపోతామో మనం, చచ్చిపో. కానీ మనం అవ్వలేదు. నాకు సోనండి బాబు, పడిపోవాలి. ఇంకా నీ శరీరాన్ని పోషిస్తున్నాను, నువ్వా పోషిస్తున్నావు. పోనీ ఒకనాడేమొచ్చి మానిండి, ఏమవుతుందో చూద్దాం. మీకు గాని ప్రారంభం ఉంటే మీకు మరణం రాదు అని అవి పోయినట్టుగా లెక్క. అప్పుడు మీరు తిన్నప్పటికీ పోతారు. అయితే ఈ శరీరం పుట్టినప్పుడు ఈ శరీరము నా సలహా తీసుకోలేదు. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, ఎలా ఉండాలని నన్ను అడగలేదు. ఏమండి, నాతో చెప్పింది జన్మించలేదు. ఎంత క్లియర్ గా రాస్తాడంటే, నాతో చెప్పి ఇది జన్మించలేదు. ఏ మహత్తరమైన ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఇది జన్మించిందో అదే శాసనము ఈ జన్మకు ప్రయోజనం ఉన్నంత కాలము శరీరాన్ని పోషించి రక్షిస్తూ ఉంటుంది. ఏ ధర్మశాస్త్రం వల్ల నువ్వు జన్మనెత్తేవో ఆ ధర్మశాస్త్రమే నువ్వు ఎన్ని రోజులు బ్రతికి ఉండాలో ఆల్రెడీ నిశ్చయించిపోయి ఉంది. ఆ నిశ్చయం ప్రకారము అన్ని రోజులు నువ్వు తినకపోయినా నువ్వు బ్రతికే ఉంటావు. ధర్మశాస్త్రం. ప్రజా సంపత్త్యర్థం రుణీమహే. ధర్మ ప్రజా సంపత్త్యర్థం రుణీమహే. అంటే అదే శాస్త్రం ఈ జన్మకు ప్రయోజనం ఉన్నంత కాలము, ఈ జన్మకి ప్రయోజనం ఉన్నంత వరకు, అంటే ఈ ప్రారంభం ఎన్నాళ్ళు అనుభవించాలో అంతవరకు ఆ ధర్మశాస్త్రమే ప్రారంభ రూపంలో ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది. ఇంకా ఒకవేళ అది నశిస్తేను అంటావా? పోతే పోని, దీనివల్ల నాకేంటి బాధ? దీనిని బాగా అర్థం చేసుకుని నీ మనస్సును బాగా గట్టిపరుచుకో. మనస్సులోనికి వచ్చే అలజడులన్నింటినీ కూడా తరిమి కొట్టు. ధైర్యాన్ని కూడా తీసుకో. అదండి, నేను చచ్చిపోతున్నాను, నాకు మరణం వస్తుంది, నాకు ఇది అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది, ఇది బాధపడవలసిన అవసరం లేదు. ఏ జబ్బులు వచ్చినప్పటికీ శరీరానికి వస్తున్నాయి. ఎన్ని జబ్బులు వచ్చినప్పటికీ కూడా ములుగుతూ కులుగుతూ అలా ఉంటావు తప్ప చచ్చిపో. ఏ రోజు నువ్వు చచ్చిపోవాలో అప్పుడు 1000 మంది డాక్టర్లు నీ చుట్టూ కూర్చున్నప్పటికీ చచ్చిపోతాడు. ధీరుభాయ్ అంబానీ చచ్చిపోలేదా? జవహర్లాల్ నెహ్రూ చచ్చిపోలేదా? వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ లేవా? వాజ్పేయి లేడా? వాళ్ళకి ఏమిటి మెడికల్ ఫెసిలిటీస్ లేక వాళ్ళు చచ్చిపోయారా? మనం అనుకున్నా ఆ డాక్టర్ అయితే బతుకునేమో, ఈ డాక్టర్ అయితే బతుకునేమో. ఏం లేదు, ఈ డాక్టర్ అయినా ఒకటే, వాడు టైం అయిపోయింది, వాడు పోయాడు. సింపుల్ ఫిలాసఫీ అంతే, ధర్మశాస్త్రం. అంచేత శరీర పోషణార్థం నువ్వు చేసే కర్మను తగ్గించుకో. ఎంత చెయ్యాలో, ఎంత అవసరమో అంతే నువ్వు చేసుకో. నీకు కష్టంగా అయినప్పటికీ కూడా, నీ శక్తికి అతీతంగా ఉన్నప్పటికీ కూడా తపన పడిపోయి దాని వెంట పరిగెట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకు. అలసట పొంది దాని వెనుక అతని పరుగులు తీసి దీన్ని ఇలా పోషిస్తే, ఈ మందు రాస్తే నేను 10 ఏళ్ళు ఉంటాను. సారీ, ఏ మందు రాసినా ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళే ఉంటావు తప్ప ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండవు. ఇంకా మరి ఏమనుకోవాలండి? నెంబర్ 4 ఏమిటనుకోవాలంటే, నువ్వు నాహం జీవః బ్రహ్మేత్యత్తద్వా వృత్తిపూర్వకం వాసనావేగతః ప్రాప్త సమధ్యాస అపనయం కురు. నేను జీవుడను కాను, పరబ్రహ్మమును. ఈ విధంగా నీ వాసనాబలం వలన ప్రారంధానుగుణంగా వచ్చిన అనాత్మను పూర్తిగా నిరసించు.
ఈ అనాత్మ ఏది శరీరం, ఇది నీకు దేని వల్ల వచ్చింది? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏమిటి? ప్రారంధం. నీ ప్రారంధం వల్ల నీకు ఈ శరీరం వచ్చింది. ఈ ప్రారంధం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళదే ఉంటుంది. ఇది కేవలము ఒక శరీరం, అనాత్మ. నేను అది కాదు. నాహం జీవ, నాహం శరీర, నాహం ప్రాణ, నాహం బుద్ధి. నేను ఏది కాదు. నేను చిదానంద రూపం, శివోహం శివోహం. వాసనా వేగంతో నీలో పెరిగినటువంటి అజ్ఞానాన్ని ఇటువంటి భావనలు పెంచుకొని సద్వృత్తి భావనలు ఏమండి జ్ఞాన కణికలు ఇవి. ఈ వృత్తులు జ్ఞాన వృత్తులు కలిగించుకొని నీలోని వాసనలు తగ్గించుకో. ఎందుకే మనం తాపత్రం పడతాం? అలా అతనే చూసుకుంటాడు. ఎన్నాళ్ళు ఉంచాలో అన్నాళ్ళు ఉంచుతాడు. ఎప్పుడు పట్టుకుపోతాడు అప్పుడు పట్టుకుపోతాడు. ఎందుకే తాపత్రం? ఉరికని శరీరం కోసం ఏది వస్తే అదే తింటాం. ఇదే నాకు కావాలి, ఇది నాకు సహాయించదు, అది ఇష్టం, ఇది అయిష్టం, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ అని ఆ భావంగా పెంచుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ నీలో కోరికలు తగ్గిపోతాయి. ఇక పదార్థాలు వెనకడతారా మీరు? పదార్థాలు వెనకత్తరా మీరు? పరుగులు తీయరు. నాకు అదే కావాలండి, నాకు అదే కావాలి, అది లేకపోతే నేను ఉండలేను అన్నది మోహం. అది ఉంటే బాగుండు అన్నది కోరిక. కోరిక ఉండడం తప్పు కాదు. ఇది ఉంటే బాగుండు, కానీ మన ప్రారంభంలో అది లేదు. ఓకే, అది ప్రారంభాన్ని మర్చిపోకూడదు ఎవరన్నా. ఇది ఉంటే బాగుండు, కానీ మన ప్రార్థన ఉంటే కదా వస్తుంది, రాకపోతే ఎలా వస్తుంది? అంతే, ఫినిష్. పక్కనే ఉండాలి జ్ఞానం, లేకపోతే విచారణ పడిపోతారు మీరు. ఈ జ్ఞానం కానీ పక్కన ఉంటే మీకు విచారం కలగదు. మీరు అనుకున్నది కోరిక తీరకపోయినా అంత శ్రమ పడరు. అజ్ఞాని ఎక్కువ బాధపడతాడు, కొంచెమైనా జ్ఞానం వచ్చిన వాడికి బాధపడ్డ ఎక్కువ. అదే తేడా, అంతే. బాధ ఇద్దరికీ కలుగుతుంది, జ్ఞానికి తక్కువ కలుగుతుంది, వాడికి ఎక్కువ కలుగుతుంది. నీపై ఆరోపింపబడిన వాటిని అన్నింటినీ ఏమిటి ఆరోపింపబడ్డాయి? నేను జీవుణ్ణి, ఇది నా శరీరము, ఇది నా బుద్ధి, ఇది నా సంసారం, ఇది నా పిల్లలు, ఇవన్నీ కూడా ఆరోపితాలు. ఈ ఆరోపితాలన్నింటినీ కూడా విడిచిపెట్టమన్నాడు. ఆరోపితాలను ఎప్పుడైతే నిరసించావో నువ్వు, అప్పుడు నీలో ఉన్న అధ్యాస తొలగడం ప్రారంభమవుతుంది. టైం అయిపోయిందా? 277 నుంచి స్టార్ట్ చేసామా? 4 అయ్యాయా? అన్యాయం అండి. 77 నుంచి అయ్యా, 81కి వచ్చాం. 83 శ్లోకాలు అయ్యా. అదేమిటండి? చెప్తున్నారు వరకు నేను చాలా ఎక్కువ చెప్పాను, వివరణ ఎక్కువ ఉందండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.